తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని ప్రేక్షక లోకానికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా కళాకారులకి వారి కుటుంబానికి వారి బంధువులకు వారి మధుర జ్ఞాపకాలను భద్రపరచాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రమంతా తిరుగుతూ ఎంతో మంది కళాకారులను పరిచయం చేస్తున్నాం. మరి ఈరోజు మామూలుగా కళారంగంలోకి చాలామంది ఏ సంపాదన కోసమో లేదంటే పేరు కోసమో వస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారుడు తండ్రి యొక్క పేరు నిలబెట్టడానికి ఈ కళారంగంలోకి వచ్చినటువంటి కళాకారుడు. మరి వారెవరు, వారి వివరాలు ఏంటి అనేటువంటిది ఈ కళాభిషేకం ద్వారా మీ ముందుకు తీసుకొస్తాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మరి మీ గురించి, మీ పేరు, మీ వివరాలు తెలియజేస్తే తర్వాత మాకు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. తప్పకుండా సార్. నా పేరు చెన్నకేశవులు. మా నాన్న పేరు వచ్చేసి చిన్న తిమ్మప్ప, హార్మోనిస్ట్. మా అమ్మ వచ్చేసి అక్కమ్మ సార్. మీరు ఏ ఊరు సార్? సార్ మైల సముద్రం సార్. మైల సముద్రం సార్. అందుకే సముద్రం లాంటి చెరువు దగ్గర మన కళాభిషేకం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా ప్రకృతిలో మంచి వాతావరణం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం, మీ శిష్య బృందం కూడా సహకరించడం ఇక్కడ ఏర్పాట్లకి చాలా ఆనందదాయకం సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం. థ్యాంక్ యూ సార్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననం ఏకదంత ఉపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై గురవే నమః. చాలా సంతోషం సార్. అందరూ కూడా హంసధ్వని రాగంలో ఈ ప్రార్థన చేస్తారు. మరి మీరు మేలుకొలుపు రాగమైనటువంటి భూపాల రాగంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినారు. చాలా ఆనందదాయకం. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారంటారు? సార్ నాన్నగారి ప్రేరణే సార్. 10వ తరగతి ఉన్నప్పుడు సార్ నాన్న పద్మవ్యూహం డ్రామాలోకి ఒక పోషణ కావాలని చెప్పేసి లాస్ట్ సార్ అది బాగా ఉద్యమాంకం సీన్ సార్. ఆ దాంట్లో ఏమని చెప్పాడు సార్. కానీ నాకు అప్పుడు దీని మీద అంత లేదు సార్. అయితే దాన్ని నేర్చుకోవాలనే తపనతో ఆ ప్రవేశం జరిగింది సార్. ఈ నాటక ప్రవేశంలోకి పద్మవ్యూహంలో అభిమన్యు పాత్రలోకి ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అప్పుడు అయితే సార్ 15 ఏళ్ళ వయసు సార్ నాకు. ఆ వయసులో ప్రేరణ సార్ అది. అక్కడ రావడము అందరినీ మైమారిపించినాం సార్. అంటే అప్పుడు స్థాయిని 5 స్థాయి సార్. చిన్న కాబట్టి అక్కడ సంబంధించిన నాన్నకి గురువు ఉన్నాడు సార్, పెద్దిరెడ్డి అని. నటన అట్లే చెప్పించేవాడు, నాన్న అట్లే చెప్పించేవాడు సార్. ఇట్లా బాక్స్ మీద నుండి ఏడుస్తాను సార్. పుత్రోత్సాహం అంటారు దాన్ని.
ఆ. తర్వాత ఆ. ఉమ్. తర్వాత అయితే ఇంకా ఆ. ఇంకా పాడాను సార్. ఆ. అక్కడ నుంచి ఇంకా ఈ నటన వచ్చేసిన సార్. ఆహా. హార్మోనియం కూడా నాన్న అంగీకరించినాడా? లేదు సార్, ఆ. దీని దగ్గరికి రానిచ్చేవాడు కదా సార్, ఆ. దూరం పెట్టేవాడు సార్. ఆ. దీన్ని నేర్చుకోదు నా నుంచి ఇక్కడే స్టాప్, దీంట్లోకి మీరు రావద్దు, ఆ. మీరు చదువుకొని ఏదైనా చేయండి అనేవాడు సార్. ఆహా. అది సార్. చదువుకోవడం వల్ల ప్రయోజకులు కావాలి అని చెప్పి అవును సార్ అనుకున్నారు, కానీ ఈ కళారంగంలోకి అయితే వద్దన్నాడు సార్. ఆహా. అక్కడ నుంచి ఇంకా నాన్న ఇంకా దీని ముందే ఉండేవాడు సార్. అంటే ఇంకా నాన్న తర్వాత ఇక్కడ వారసులు లేరు అనే ఉద్దేశం సార్. మైల సముద్రంలో నాన్న పేరు నిలబెట్టే వాళ్ళు లేరు, నేనే నిలబెట్టాలా అంతే సార్. ఆ పట్టుదల సార్ దీన్ని నేర్చుకోవడం. మీకు గురువులు ఎవరు దీనిపైన? ఎవరు లేరు సార్, నాన్న ప్రేరణ సార్. నాన్న ప్రేరణ అంతే సార్. అక్కడ నుంచి ఇంకా నాకు నాన్న గతించిన తర్వాత చాలా పట్టుదల ఎక్కువై నేర్చుకున్నా సార్. ఇప్పటికి ఎన్ని నాటకాలు ఆడించినారు మీరు? సార్ మన గ్రామంలోనే సార్ నేర్చుకోవడము. ఇక్కడ 4, అక్కడ 4 సార్. అది 8 గంగనేపల్లిలో ఒకటి కాడ్సింది సార్. అది అక్కడ నాకు వచ్చి 20 ఏళ్ళలో అప్పుడు కాడ్సిన్ నేర్పించాను సార్. అక్కడ 14 మంది అయ్యవార్లు వచ్చినారు సార్ ఆ రోజు స్టార్ట్. ఇక్కడ 7 మంది, ఇక్కడ 7 మంది కూర్చున్నారు. భీమచర్ల పెక్కారు, మన జిల్లాలో ప్రసిద్ధి చెందిన హార్మోనిస్టులు టోటల్ అంతా వచ్చారు సార్. కానీ భయం అనిపించింది సార్. అయితే ఏదో ఆడ అక్కడ కాదు సార్, మెయిన్ పాత్రలేకి లీనం కావాలి కదా సార్. అక్కడ ఆ ఉద్దేశంతో ఇంకా వీళ్ళు మర్చిపోయినాను, ఇక్కడ మర్చిపోయినాను సార్. నాదైతే మా నాన్న ఆ టెన్షన్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు సార్ బ్యాక్. ఎట్లా వాయిస్తాడు తెలియక అనే సార్. 20 ఏళ్ల వయసులో కాడ్సీన్ ఎవరికి? అక్కడ వచ్చేసి ఓబ్లేస్ అని సార్. ఆయన గిఫ్ట్ స్టేషన్ అయినారు సార్. ఆయనతో చేశాను సార్. ఆ రకంగా ఈ సంగీతం ప్రవేశించినాం సార్. నాన్న పట్టుదల సార్. అక్కడికి ఉండరు, ఇక్కడ ఈ ఉండాలనే ఉద్దేశమే సార్. అంతే, అంతకంటే వేరే ఏం లేదు సార్ నాకు. ఇది మీకు జీవనోపాధి కాదు సార్, కేవలం నాన్న పేరు కోసం సంగీతం అనేది ఉండాలా ఇంట్లో. 10 మందికి దారపోయాలనే ఉద్దేశమే సార్. అంతే. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారా? అవును సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రంగస్థలం పైన మోజు. మనకైతే సార్ వాళ్ళు ఏమి ఇచ్చినా అదే. నేను 10,000 కాకపోతే 10 లక్షలు అనుకుంటాను సార్. నాకైతే అదే సార్. అంతే. కానీ సంగీతం అనేది మీ మాటల వల్ల నాకు అర్థమవుతుంది ఏమంటే, నేను రంగస్థల హార్మోనిస్ట్ గా శిష్యులను వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటాను, ఇంతే కావాలని చెప్పి డిమాండ్ చేయను అంటారు. చేయను సార్. అట్లాంటి కళాకారులు, అట్లాంటి ఐవర్లు తక్కువ ఉన్నారు ఈ మధ్యలో. నాకు ఇంతే కావాలా, ఇంత ఇస్తేనే నేను వాయిస్తాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా అయితే ఇప్పుడుండే రోజుల్లో భరించలేరు సార్. ఒక అయ్యవారిని భరించే శిష్యులు భరించాలంటే కాదు సార్. ఇబ్బంది వాళ్ళు ఏదో డిమాండ్లు ఉన్నాయి సార్. కానీ నాకు అట్లా కాదు సార్. 10 మందికి ఈ సంగీతము అంటే ఇక్కడ ఆగకూడదు, ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ సంగీతాన్ని ఎంచుకున్నాను సార్. అది అక్కడ నిలిచిపోతే ఎంతో జనం మహానుభావులు పాడిండేటు సార్. ఈ గ్రామంలో కనీసం ఈ మహాభారతం అనేది మా నాన్న 25 నాటకాలు నేర్పించినారు సార్. 25 నాటకాలు సార్. మహాభారతాలు అంటే 23 మంది ఉంటారు సార్. వాళ్ళతో అంత నాటకాలు ఈ ఊర్లో బాగా ఆడిండే గ్రామం సార్. ఇక్కడ పల్లెలు గాని, ఇక్కడ గాని, కేశాపురం గాని, నారేపల్లి గాని. అయితే ఈ గ్రామాల్లో సంగీతం అనేది బాగుంది సార్. కానీ ఇక్కడ ఇదే డబ్బు కొరతతో కొంచెం అయ్యవార్లకు ఇవ్వలేకపోవడం ఇట్లాంటివి ఉన్నాయి సార్. అయ్యవార్లను సాకడమే కాకుండా ఆ నాటకం రోజు పెద్ద ఖర్చు వస్తుంది. అది పెద్ద సార్. అది దాని వల్ల అర్థం కళాకారులు బేజారు చేసుకుంటారు. మెయిన్ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది సార్. అందుకోసం వీళ్ళు కూడా ముందుకు రాలేకపోతున్నారు సార్. మరి మా ప్రేక్షకుల కోసం సార్ మిమ్మల్ని పద్యం పాడించుకోవాలని ఉంది. తప్పకుండా సార్. కొంచెం అంటే తండ్రి జ్ఞాపకాలతో మీరు కొంచెం పాడలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళినారు. మరి మా ప్రేక్షకులకి ఒక మంచి పద్యాన్ని. తప్పకుండా సార్. తీవ్ర చండ
కటకట దుర్గమమ్మకు ఎరంగము దాటిపోవటయు ఎన్నటికో కదా. దైవమా, ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థం తెచ్చిపెట్టి తిని, ఎంతటి దురవస్థం తెచ్చిపెట్టి తిని. ఘనత ఘన జగన భారముల లేత కౌనుగొనియా తపమునా మైత్రివవా కలుగవదొరంగు కన్నేటి కలుగవదొరంగు కన్నేటి కాల్వతోడా నడువలే నడువలే చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మరి మంచి పద్యాన్ని అడవి సీన్లో నుంచి సార్ మీరున్నటువంటి అంటే తండ్రిని తలుచుకొని దుఃఖరసంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ కూడా హరిశ్చంద్రుని యొక్క దుఃఖరసాన్ని మీరు చూపించినారు. మరి మీరు వృత్తిపరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని మాకు తెలుసు. మరి మీ గ్రామంలో దీనిపైన ఈ కళారంగం పైన నేర్చుకునేటువంటి ఆతృత లేదా ఆరాటం కలిగినటువంటి యువకులు ఎట్లా ఉన్నారంటారా లేరా? ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి నాటకం నేర్పిస్తున్నారా? ఏం నాటకం నేర్పిస్తున్నారు సార్? నవరత్నాలు సార్. నవరత్నాలు. అవునులేండి. అయితే వాళ్ళైతే నేర్చుకోవాలని తపన అయితే ఉంది సార్. తప్పకుండా సంవత్సరానికి ఒకసారి అట్లా ప్రతి పెట్టుకున్నారు మళ్ళీ నెక్స్ట్ జూన్ సార్. జూన్ తప్పకుండా చేయాలని వాళ్ళ ఉంది సార్. 2 నెలలు అట్లా ప్రాక్టీస్ చేసుకొని చేయాలనేది ఉంది సార్. అదే ఉత్సాహమైనటువంటి కళాకారులు ఉన్నారు సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటను సార్ పాడితే బాగుంటుంది అని ఉద్దేశం. ఆ శిష్యుడు ఎస్ మల్లేసు ఒక పాట పాడతాడు, వినిపిస్తాను, నేను వాయిస్తాను, ఆయన పాడతాడు. ఓకే ఓకే. శంకరా సుందర చారీరా దేవా సుందర చారీరా నీ నామామృత సంకీర్తనమే నీ నామామృత సంకీర్తనమే ఇక వరకు కదాగతం దేవా ఇక వరకు కదాగతం
చాలా సంతోషం సార్. మరి మంచి కళాకారుడిని మేము మన ఛానల్ ద్వారా చూపించినట్లు మాకు సంతృప్తిగా ఉంది. మీ శిష్యుడు. మరి నాకు మీరే చెప్పారు ఈ ఇంటర్వ్యూ మొదలు కాకముందు, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వర్ధమాన కళాకారులు రాష్ట్రమంతా తిరుగుతూ నటిస్తున్నటువంటి కళాకారులు సరసన కూడా అన్నాడు మా శిష్యుడు అన్నారు. ఎవరెవరి జతలో ఆడినారంటారు? గౌరవనీయులు మాధవ్ గారు సార్, గౌరవపురం కృష్ణ సార్, కృష్ణ చైతన్య సార్, ఆల్మోస్ట్ నంది అవార్డు గ్రహిస్తా అందరితోనూ అందరి సరసన ఆడిచ్చాను సార్. ఓకే, ఏమేమి పాత్రలు ఆడించినారు మీరు? అర్జునుడు, నక్షత్రుడు పాడించాను సార్. ఓకే, మరి నక్షత్రం నుంచి కూడా ఒక పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం. మంచి వాయిస్. మీరు మామూలుగా ఏం చేస్తుంటారు? మామూలుగా వ్యవసాయమే సార్. వ్యవసాయమే సార్. వ్యవసాయం సార్. తర్వాత ఏదో శక్తి దేవత యొక్క పూజారిగా పనిచేస్తున్నారు? అవును సార్, పూజారిగా పనిచేస్తున్నా సార్. కళ అంటే ఇష్టం అని పాడుకుంటా ఉంటాను సార్ నేను. ఏ ప్రాంతాల్లో తిరిగినారు మీరు? మేమైతే ఇక్కడ సార్ ఈ ఏరియాలో అంతా లెక్క పోయినాం సార్. దిగువ గంగిరెడ్డిపల్లి, ఎగువ గంగిరెడ్డిపల్లి, మళ్ళా వచ్చేసి నల్లమాడ, మళ్ళా వచ్చేసి కర్ణాటక దగ్గర సార్ బాగేపల్లి దగ్గర, మళ్ళా వచ్చేసి ఇక్కడ ఈ ఊరు సార్ అది బొగ్గపల్లి, రాసూరుపల్లి. మొత్తాన్ని సత్యసాయి జిల్లాలో బాగా తిరిగినా సార్ నేను. మీకు మన ఛానల్ చూసి చాలా మంది ప్రేక్షకులు మీకు ఫ్యాన్స్ అవుతారు. కాదు సార్, అది మీ వల్ల సార్. మరి అవకాశాలు వస్తే ఖచ్చితంగా వెళ్ళాలా? వెళ్తా సార్. వెళ్తారా? వెళ్తాం సార్. ఓకే సార్. మరి ఇంకా ఏదైనా పాడతారా? పాడింటే బాగుండు అనుకోకుండా లోటు లేకుండా పాడే. లోటేం లేదు తమ రాయబారం. కాపాడమని యోచించుటకై పాడవ దూతనై నీ అద్దకొచ్చి తిని మామ తమ్ముని కొడుకులు అటు ఇష్టపడవరే
చాలా సంతోషం సార్. చాలా మంచి కళాకారుడు. ఈ పక్కనే మన చుట్టుపక్కలే ఉన్నాడు అనేది మాకే తెలియకపోయింది. చాలా సంతోషం సార్. మీరు కూడా భవిష్యత్తులో ఎన్నో నాటకాలు ఆడాలని, సార్ మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటాం. సార్. మరి తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. మరి మీరు ఈ గ్రామంలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా వెళ్తుంటారా? పోతాం సార్. ఎందుకంటే ఇక్కడ మన ముందే ఒక గొప్ప పోతాం సార్. భజన బృందంలో పవిత్రమైనటువంటి దేవాలయం ఉంది. అది టీటీడీ పరిధిలోకి కూడా వచ్చిందని చెప్పినారు. పేరు ఏ దేవుని పేరు? శ్రీ తిరువెంగళనాథ స్వామి దేవాలయం సార్. తిరువెంగళనాథ స్వామి దేవాలయం సార్. ఓకే. అంటే అందరము తిరువెంగళనాథ స్వామి దేవాలయం సార్. ఓకే ఓకే. మరి మీరు ఈ కళారంగంలో ఉన్నందుకు మీ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు సార్, సహకరిస్తారు అధికారులు. ఇబ్బంది లేదు సార్, చేస్తారు సార్. వీఆర్ఏ కళాకారుడుగా ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటారు సార్, మా డిపార్ట్మెంట్ లో ఉన్నారని చెప్పుకుంటారు. ఓకే 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 సార్. మరి మా ప్రేక్షకుల కోసం మరొక కళాకారునితో తప్పకుండా ఒక మంచి పద్యాన్ని. తప్పకుండా సార్. టీ చంద్ర సార్. టీ చంద్ర భవానీ వేషము పాత్ర, హరిశ్చంద్ర పాత్ర కూడా వేస్తారు సార్. అవునా? ఓకే ఓకే. మాకు కావాల్సిన సరుకు అంతా దొరుకుతుంది ఇక్కడ. ఓకే సార్. ఒక మంచి పద్యాన్ని ఏం పాడతారు? ఫస్ట్ భవానీ పాడతారు. ఎందరు లేరు వారు అన్నదే జనం నీ పురమునేందు గల్లల గల్ల మాటల ఇటుల దారుడు చేయుదురు గొల్లదోపుగా ఈ కళాకారుణ్ణి నేను మన ప్రశాంత్ రెడ్డి నాటకం వేసినప్పుడు హరిశ్చంద్రునిగా పరిచయం అయినప్పుడు నేను వచ్చినాను. ఈ భవానీ సీను ఎంత రసవత్తరంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత పట్టుదలతో పాడడానికి ప్రయత్నం చేశాడు ఆ రోజు. మామూలుగా కొంతమంది వల్ల తెలిసింది ఏమంటే, నాకు వారికి కొంచెం హృదయ సంబంధ ప్రాబ్లం ఉంది అని తెలుసు. అయినా నాకు స్టేజ్ మీద పోయినా పర్వాలేదు, నేను పాడాలా అనేటువంటి పట్టుదల ఉన్నటువంటి కళాకారు చంద్రన్న గారు. వెరీ గుడ్. మరి మీరు బాగా పాట పాడతారు, ఒక మంచి పాటను కూడా పాడితే బాగుంది. పాడతాను సార్. రావే ప్రేయసే
ఈ పుణ్యము రాత్రి వెన్నెల రాత్రి తావే ప్రేయచే రసరంధ్రమైనది రాత్రి రాచలీలలో తేనిలాడగా రమ్మన్నది ఈ పుణ్యము రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ పుణ్యము రాత్రి ఈ వెన్నెల రాత్రి రావే ప్రేయసే రచరంధ్రమైనది రాత్రి చల్లగా విరిచే గాలి మెల్లగా విరిచే వెన్నెల చల్లగా విరిచే గాలి మెల్లగా విరిచే వెన్నెల అందాలుతున్నావు నందనాలు సుందరాంగులు ఇక కలయికలు ఒక ఇంతగా మన జీవితాలు సుఖ శాంతిగా రావే ప్రేయసే రచరంధ్రమైనది రాత్రి రాచలీలలో తేనిలాడగా రమ్మన్నది ఈ పుణ్యము రాత్రి వెన్నెల రాత్రి ఈ పుణ్యము రాత్రి వెన్నెల రాత్రి మల్లి పందిరి మన ఇల్లుగా మన వీధి కోసమై వంచగా మల్లి పందిరి ఇల్లుగా మన వీధి కోసమై వంచగా అందాలకు నవనందనాలు సుందరాంగులు ఇక కలయికలో ఒక ఇంతగా మన జీవితాలు సుఖ శాంతిగా రావే ప్రేయసే రచరంధ్రమైనది రాత్రి రాచలీలలో తేనిలాడగా రమ్మన్నది ఈ పుణ్యము రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ పుణ్యము రాత్రి ఈ వెన్నెల రాత్రి రావే ప్రేయసే రచరంధ్రమైనది రాత్రి. చాలా సంతోషం సార్. పల్లెల్లో ఉన్నటువంటి మాణిక్యాలు వాళ్ళు ఏది మొట్టమొదట అభ్యాసం చేసింటారో అదే అలవాటుగా వచ్చింటుంది. కాబట్టి మట్టి వాసన తెలవడానికే మేము అందులో ఉన్నటువంటి ఏ భాగాన్ని కూడా కట్ చేయకుండా మీకు చూపిస్తాం. మరి మన కళాకారులు మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మరి అన్న మీరు హరిశ్చంద్ర కూడా బాగా పాడతారని తెలుసు, ఒక మంచి పద్యాన్ని. వారనా
చాలా సంతోషం అన్న. మంచి పద్యాన్ని మీరు బాగా పాడినారు. మరి మీకు ఎన్నేళ్ళు మీ గురువుగారి దగ్గర అనుభవం? సార్ నేను ఇప్పటికైతే ఒక 6 డ్రామాలు అన్నాను సార్ దగ్గర, ఈ గురువు దగ్గర. ముత్యాల తులసి దగ్గర ఒకటి వేసినాను సార్. ఓకే ఓకే. మా అన్న ఆర్మిస్ట్ కూడా. ఓకే, అన్న మరి గురువు. సార్ ఓకే ఓకే, చాలా సంతోషం. మీరు ఇంకా భవిష్యత్తులో ఎన్నో వేదికల పైన ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటూ సరే మేము మన ప్రేక్షకుల యొక్క ఆశీర్వాదాలను కూడా మేము ఆశిస్తున్నాం. మరి మీ గురువు గారితో కొన్ని విషయాలు మాట్లాడతాను. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మీరు హార్మోనియం మీ నాన్నగారికి ఇష్టం లేదు నేర్చుకోవడం అనేది? ఇష్టం లేదు సార్. మరి ఇట్లా పడి ఎట్లా నేర్చుకున్నారు? మరి మీ నాన్నగారు చూసారా మీరు వాయిద్యం? అంటే ఫైనల్గా చూసినాడు సార్. చూసినాడు, ఇంకా విడిచాడని చెప్పేసి ఇంకా విడిచిపెట్టేసినాడు సార్. నేర్చుకోవాలనే తపన ఉంది కాబట్టి ఇంకా తప్పదని ఇంకా వదిలేసినాడు సార్. అప్పటి నుంచి చూపించడం చెప్పాడు సార్. మా నాన్న వాయించిపోతే ఏ రాగం వాయించుకుంటా అంటే అట్లనే మళ్ళీ దాని పైకి బాక్స్ పైకి లేపుకోవడం వాయించుకోవడం సార్. అది జరగడం సార్. మీ నాన్నగారు బాక్స్ కూడా మీ దగ్గర ఉందండి సార్? ఉంది సార్. ఆయన పేరు అట్లే నిలబెట్టుకున్నారు. అది ఉండాలి సార్. అది మా నాన్న మనసులో ఆ బాక్స్ లో ఉంటాడు సార్. ఆత్మ తప్పకుండా సార్. చాలా సంతోషం సార్. మరి మరొక శిష్యుడు ఎవరైనా ఉన్నారా పాడేవాళ్ళు? స్టార్టింగ్ అవునులే, ఇప్పుడు అంత ప్రాక్టీస్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంది సార్. అందుకోసమే సార్ మీరు అట్లా విలువలోకి అట్లా పెడితే బాగుంటుందని ఉద్దేశం. ఓకే ఓకే సార్, కానీ చూద్దాం. రఘు, నా పేరు శ్రీ రామేంద్రలో రఘుపతిరావు పద్యం చెప్తాను.
ఎంత సార్ శృతి? 5. అదే లాస్ట్ వరకు వస్తా అంటే మంచిగా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి పేరు వస్తుంది మీకు. చాలా సంతోషం అన్న. ఎన్నో నాటకాలు ఆడాలని కోరుకుంటాం మేము. నెక్స్ట్ సార్ అంతేనా? చాలా సంతోషం సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి కళ మీద మక్కువగా ఉత్సాహంతో నేర్చుకునేటువంటి కళాకారులకి మీరు వాళ్ళు ఎంత ఇస్తారో ఇవ్వరో అది అవసరమే లేకుండా దాని గురించి ఆలోచన చేయకుండా ఇక్కడ విద్య నేర్పిస్తున్నారంటే నిజంగా మీకు కళాభివందనాలు. ఇట్లాంటి కళాకారులు రాష్ట్రం అంతటా ఎంతోమంది ఉంటే ఈ అంతరించిపోతున్నటువంటి మన పౌరాణిక నాటకం అనేది ముందుకు పోతుంది అని నా ఉద్దేశం. తప్పకుండా. మీ పేరు? ఆంజనేయులు. కర్ణ, నీకు పరమ రహస్యం చెప్పుదాను వినుము. కన్య ప్రాయములందు భాస్కరుని కరుణ పది నెలలు నిన్ను మోసినది పడతి కొల్చి చేరగా తీసి నిన్ను పెంచినది రాధా. నీవు రాదే ఎడవు కాదు నిశ్చయముగ కర్ణ. చాలా బాగుంది. అంతే పాత గంటుకులు అంటారే. ఓకే సార్, సంతోషం. చాలా సంతోషం సార్. మరి ఈ గ్రామంలో మిమ్మల్ని బాగా ప్రోత్సహించి నాటకాలు పెట్టించాలా అనేటువంటి సహకారం ఎవరిస్తున్నారు? వారి పేర్లు, కొంతమంది పేర్లు. సార్, ప్రతి శిష్యులు నేర్చుకోవాలని తపన ఉంది. అయితే వాళ్ళు వచ్చింది మనం కాదు కదా సార్. వాళ్ళు ఆ సంగీతం వాళ్ళు వెలికి తీయాలనే ఉద్దేశం తప్ప వాళ్ళని అడుగుతాను సార్. మామూలుగా అయితే జీతము అయ్యవాళ్ళు అడుగుతారు, కానీ నేనే వాళ్ళని అడుగుతా సార్. మీరు ఏమన్నా ఎంత ఇస్తారు ఇవ్వండి, నేను నేర్పిస్తా. ప్రతి ఒక్కరికి తపన అయితే ఉంది సార్. ఈ ఆర్థికంగాతో కొంచెం ఇబ్బంది అనే ఉద్దేశమే, అంతగా గ్రామస్తుల సహకారం ఉంది సార్. పెద్ద మనుషులు లాస్ట్ అయిపోయే వరకు కూడా అక్కడ నాటకం అయిపోయిన తర్వాత ఇంటికి పోతారు సార్. అవతల ఊరు యువతల ఊరింటి అక్కడ ఏమి గలాట లేకుండా గ్రామ పెద్దలు వచ్చి కూర్చొని చేసి పోతారు సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వ్యక్తి కూడా ఉన్నారు సార్.
చంద్రశేఖర్ గానీ కృష్ణారెడ్డి గానీ ఇప్పుడున్న యూత్ పిల్లలు ఉన్నారు, ఉపేంద్రన్ కావచ్చు, మాధవ్ కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు సార్. వీళ్ళు కూడా వచ్చి ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చి దాన్ని జయప్రదం చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఇప్పుడు పెద్దలు పోయారు సార్, రాబోయే నాటకానికి పెద్దలు లేరు సార్, ఇప్పుడు వాళ్ళంతా గతించినారు. ఇప్పుడు యూత్ సార్ అంతాను. ఇంకో మాట తెలిసింది నాకే సార్, ఇప్పుడు జిల్లా అంతా బాగా స్త్రీ పాత్రలో పేరు తెచ్చుకున్నటువంటి నాగవేణి అలియాస్ నాగరాజు కూడా మీకు బంధువు అని చెప్పి బామర్దే. మొత్తానికి ఫ్యామిలీలో అందరూ కూడా ఎవరో ఒకరికి మంచి కళాకారుడు ఉన్నారని అర్థమవుతుంది. కళాకారులు అయితే ఉన్నారు సార్. దాన్ని వెలిగి తీసుకోవాలి సార్. మొరను బన్నాము, దానికి కొంచెం వెలుగులే తెచ్చుకోవాలి సార్. అంతే. చాలా సంతోషం సార్. ముందు ముందు మీరు ఎన్నో నాటకాలు ఆడించాలని, ఈ కళారంగం బాగుపడటంలో, జీవం పోసుకోవటంలో మీ వంతు పాత్ర కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం. అంతకంటే ముందు మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం, మీకు మీ శిష్య బృందానికి. మరి ఈ ప్రశంసా పత్రాలను మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యుడు, యువ కళాకారుడు ప్రశాంత్ రెడ్డి వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రా 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 సార్. మరి ఇక్కడ ఉన్నాయి సార్, అక్కడ ఫోటో కొట్టాలా? ఓకే సార్, థ్యాంక్ యూ. అట్లనే మీ శిష్యులకు కూడా మేము సర్టిఫికెట్లు ఇవ్వాలనుకుంటున్నాం. మీ చేతుల మీదుగా మీ శిష్యులకి ఇవ్వండి. మల్లేష్ మీరు ప్రశాంత్ రెడ్డి. ఓకే. అట్లనే చంద్ర, తర్వాత కృష్ణయ్య, నెక్స్ట్ రాఘవేంద్ర గారు, యువ కళాకారుడు. ఇట్లా పెడతారు, మీరు మధ్యలోకి రండి చెప్తా. నెక్స్ట్ సీనియర్ కళాకారుడు పెద్ద ఆయన, మీరు రండి, ఇటుకి రా. స్థాయి ఒకటి సార్, ఒకటిలోనే సక్రంగా సంగతులు అంటాడు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ సార్.